హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరూస్ కిచెన్. ఈ వీడియోలో మీరు చూడబోతున్న రెసిపీ పచ్చి చింతకాయతో పప్పు. ఇది అమ్మమ్మల కాలం నాటి వంటకం. పచ్చి చింతకాయలో విటమిన్ B1, ఫైబర్ అధికంగా ఉంటాయి. డైజెస్టివ్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల మన బాడీలో ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేస్తుంది. మేకింగ్ ప్రాసెస్ ఎలాగో చూసేద్దామా? ప్రెషర్ కుక్కర్లో 1 కప్ కందిపప్పు వేసుకొని నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఈ వాటర్ తీసేసి క్లీన్ చేసుకున్న కందిపప్పులో 1 కప్పు కందిపప్పుకి 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. అలాగే మీడియం సైజ్ కట్ చేసుకున్న ఒక ఆనియన్ కూడా వేసి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని కుక్కర్ మూత పెట్టి స్టవ్ పైన మీడియం ఫ్లేమ్లో 3 or 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పప్పు ఉడికేలోపు పచ్చి చింతకాయని వాటర్తో క్లీన్ చేసుకుని ఒక బౌల్లో కొన్ని వాటర్ వేసి ఉడకపెట్టుకోవాలి. ఇది ఒక 10 minutesలో ఉడికిపోతుంది. పచ్చి చింతకాయ ఉడికిన తర్వాత ఇలా పల్ప్ బయటికి వస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ వాటర్ చల్లారాక పైన తొక్క తీసేసి చింతకాయ గుజ్జును తీసి పెట్టుకోవాలి. పప్పు ఉడికిన తర్వాత ఒక స్మాషర్తో ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. పప్పు మెత్తగా స్మాష్ అయిన తర్వాత ఇందాక తీసి పెట్టుకున్న పచ్చి చింతకాయ రసం పప్పులో వేసి కలుపుకోవాలి. పప్పు కన్సిస్టెన్సీ ఎలా కావాలో చూసుకొని అవసరం అనుకుంటే వాటర్ వేసుకొని ఒక 1/2 tablespoon సాల్ట్ వేసి కలుపుకోవాలి. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని 4 tablespoon ఆయిల్ వేసి అందులో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, దంచిన వెల్లుల్లి, 4 ఎండుమిర్చి, కొంచెం పసుపు వేసి ఇందాక రెడీ పెట్టుకున్న చింతకాయ పప్పుని ఈ పోపుతో వేసి కలుపుకోవాలి. కరివేపాకు ఇందాక పోపులో వేసుకోవాలి. నేను మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు వేసాను. చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి ఒకసారి మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పచ్చి చింతకాయతో పప్పు రెడీ. పచ్చి చింతకాయ ఉన్నప్పుడు ఇలా పప్పు చేసుకొని టేస్ట్ చేయండి. పుల్లగా కమ్మగా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.